సమాజంలో మంచి చెడు రెండు ఉంటాయి. మంచిలో ధర్మం, నీతి, నిజాయితీ అనే లక్షణాలని కలిగి ఉంటుంది. కాబట్టి చెడు ఎంత శక్తివంతమైందైనా చివరకు మంచి చెడు చేతిలో ఓడిపోతూనే ఉంటుంది. ఈ నైతిక విలువను మన విద్యార్థులు నాటకం ద్వారా నేర్చుకుంటూ ఆ భగవంతుని కృపతో ప్రహ్లాదుడు తన తండ్రిని సన్మార్గంలో పెట్టడానికి చేసిన ప్రయత్నాన్ని నాటిక రూపంలో మీ ముందు ప్రదర్శించబోతున్నారు. నాథ దానవేంద్ర, మీరలా తీవ్రంగా చింతించుటకు కారణమేమి? లీల ఏమని చెప్పేది? మన వంశతిలకము మన ముద్దుల పట్టి మందమతిలా ఏదో ఒక మాయలోకంలో ఉంటూ అదోలా ప్రవర్తిస్తున్నాడు. వీడికి చదువు నేర్పిస్తే గాని చురుకుదనం రాదనేది నా ఆలోచన. ప్రభువుల వారి చిత్తం మన పుత్రుని ఉన్నతినే కదా మీరు కోరుకునేది. నాయనా ప్రహ్లాద, చదువుకోని వాడు అజ్ఞాన అంధకారంలో ఉంటాడు. చదువుకుంటే మంచి చెడు విచక్షణ జ్ఞానం లభిస్తుంది. అందుకే నిన్ను గురువుల వద్ద చదివిస్తాను. బుద్ధిగా చదువుకోవాలి. ఎవరక్కడ? చిత్తం మహాప్రభు, తమరి ఆజ్ఞ. మీరు తక్షణమే మన కులగురువు శుక్రాచార్యుల వారి కుమారులైన చండమార్కుల వారిని తీసుకొని రండి. సురగణవైరి రాక్షస రాజతిలకమా, నమో నమః. గురువులకు అభివందనాలు. మమ్మల్ని పిలిపించుటకు గల కారణం విన్నవించండి ప్రభు. ఓ మా కులగురువులారా, మా పుత్రుడైన ప్రహ్లాదుడు నా దగ్గరకు రాడు, నాతో మాట్లాడాడు. నా వీర పరాక్రమ వాసన వీడికి కొంచెమైననూ లేదు. మీరు మా శ్రేయోభిలాషులు. వీడికి విద్య నేర్పి నీతి శాస్త్ర కోవిదునిగా చేసి రక్షించండి. రాజోత్తమ, మీరు అంతగా చెప్పాలా? గురువులుగా అది మా బాధ్యత. మీరు ఆజ్ఞాపించడమే మాకు మహాభాగ్యం. మానవుడు ఉత్తముడుగా ఎదగాలంటే ధర్మార్థ కామ మోక్షాలను జయించి అన్నింటికీ కారణమైన లోభాన్ని విడనాడాలి. గురువులను పూజించాలి, పెద్దలను గౌరవించాలి, సకల ప్రాణుల యందు భూతదయ కలిగి ఉండాలి, ధర్మాన్ని రక్షించాలి. అప్పుడే మానవుడు ఉత్తముడుగా పేరు సంపాదిస్తాడు. గురువుగారు, ఈ ప్రహ్లాదుడు నిత్యము హరి హరి అని మమ్ము విసిగిస్తున్నాడు. గురువుగారు నిత్యం హరికథలు బోధించి మన వంశస్థులను నిందిస్తున్నాడు. ప్రహ్లాద, హరి లేడు, గిరి లేడు. వాడు మన విరోధిని ఎప్పుడూ పొగడకూడదు. శ్రద్ధగా మేమేది బోధించామో అదే నేర్చుకో. ప్రభువులకు అభివందనములు. జయ హో హిరణ్యకశిప, జయ హో, జయ హో హిరణ్యకశిప, జయ హో. గురువులకు అభివందనాలు. నా కుమారుణ్ణి నీతి శాస్త్ర కోవిదుడుగా తీర్చిదిద్దుతున్నందుకు ధన్యవాదములు. నాయన, సకల శాస్త్రాలు 4 వేదములు చదివి జ్ఞాన సంపదను పొందావా? రాక్షసరాజా, సమస్త జీవులు సంసారమునడి చీకటి బావిలో పడక ఆ విష్ణుదేవుడే సుందర కళామయ రూపమని భావించి ఆ దేవదేవుని యందు భక్తి నిలపడం మంచిది. కుమార, ఈ పద్ధతి చాలా వింతగా ఉన్నది. ఈ బుద్ధి నీకే పుట్టినదా? శత్రువులైన దేవతలు నీ చేత ఈ దుర్నీతులు చదివించారా? కాక గురువులే రహస్యంగా నీకు బోధించారా? విష్ణువు మన రాక్షస సమూహానికి విరోధి. అతనిని పొగడకూడదురా. సర్వభూతాత్మకుడు జ్ఞానం మార్గదర్శకుడైన ఆ దేవదేవుని బ్రహ్మాది దేవులే పూజించుచుండగా మనమెంత తండ్రి. ప్రహ్లాద, 5 ఏళ్ల వాడివి,
అవకాశం ఇవ్వండి, మార్చి చూపిస్తాము. నాయనా ప్రహ్లాద, గురువులు బోధించిన నీతిసారం ఏ విధంగా నేర్చుకున్నావో తెలుసుకోవాలనుకుంటున్నాను. నీవు నేర్చిన ఒక పద్యాన్ని చదివి నాకు ఆనందాన్ని కలిగించు. హరి అను రెండక్షరములు హరించును పాతకంబు అంబుజనాభా, హరి నామ మహత్వం హరి హరి పొగడంగా వసమే హరి శ్రీకృష్ణ. తండ్రి దానవేంద్ర, సర్వ ప్రాణస్వరూపుడైన శ్రీహరిని నమ్మి త్రికర శుద్ధిగా స్నేహం, శ్రవణం, దాస్యం, వందనం, అర్చనం, సేవ, ఆత్మజ్ఞానం, సంకీర్తనం, ధ్యానం అనే నవవిధ భక్తి మార్గాలను తెలుసుకున్నాను. అయ్యో అయ్యో, వీడు కొంప ముంచేటట్లున్నాడు. బాబు, నా తండ్రి, మేం బోధించిన శాస్త్రాలు వల్లివేయి నాయనా. హరిభక్తి లేని జీవితాలు పనికిమాలినవి. గురుడివానికి చంద్రోదయంలా, బూడిదలో పోసిన పన్నీరులా, చెవిటివాడికి శంఖధ్వనిలా ఉంటుంది. అందరూ ఆ శ్రీహరిని శరణు వేడి ముక్తి పొందండి. శత్రువును పొగిడేవాడా నా సుతుడు, కులాన్ని నిందించేవాడా నా వంశతిలకం. వీడు నా పుత్రుడు కాదు, శత్రువు. వీడు హితబోధలకు లొంగడు. వీడిని పట్టుకొని దండించండి, చీకటి గదులలో బంధించండి, ఆ హరిభక్తి మరిచిపోయే వరకు దండించండి. నాయనా ప్రహ్లాద, మీ తండ్రి మాట విని హరికీర్తనను మానరా? మీ తండ్రి గారికి మనశ్శాంతిని కలిగించరా? అమ్మా, ఒక అంధుడు మరొక అంధుని ఆధారంగా చేసుకుని విశిష్టమైన వస్తువులను చూడలేని విధంగా సంసార మోహంలో చిక్కుకొని ఆ పరమాత్మని చూడలేకపోతున్నాడు. మా తండ్రి గారు కూడా అంతే తల్లి. ఒరేయ్ మూర్ఖ బాలక, యక్ష, కిన్నెర, కింపురుష, గంధర్వ, విహంగ, నాగ, సురి, మునిగణాలకు సింహస్వప్నమై వారికే నిద్రాహారాలు లేకుండా చేసిన నా ఎదుట హరి గిరి అని పొగిడుదావా? దండనాయక, ఈ కుర్ర కుంకను భగభగమండే అగ్నిలో దహించి వేయను. ఏమండి, ఏమిటి నాకు ఈ కడుపు కోత? నాకెందుకు ఈ పుత్రశోకం? లీలా, ఇదంతా విష్ణుమాయ. ప్రహ్లాద, ఆ హరిభక్తి మాని బుద్ధిగా ఉండరా? తండ్రి, హరిని చూడలేని కన్నులు కన్నులు కాదు, పూజించని చేతులు చేతులు కాదు, వర్ణించని జిహ్వ జిహ్వ కాదు. ఆ శ్రీహరిని శరణు వేడి మోక్షాన్ని పొందు. అతల వితల సుతల రసాతల తలాతల పాతాల లోకమును జయించిన నేను ఆ పాతకహరిని శరణవేయుడుటయా? మేము వెంటబడితే పారిపోయి దాక్కున్న భయస్థుడిని పూజించడమా? భటులారా, ఈ మూర్ఖుడు ఇక మారడు. ఇతనిని ఏదైనా ఎత్తైన కొండపై నుండి లోయలో పడివేయండి. తమరి ఆజ్ఞ శిరసావహిస్తాం ప్రభు. జనక వందనాలు. నాయనా ప్రహ్లాద, నా దైత్యకుల ఉద్ధారక రారా. బాబు, ఎందుకురా నీకు ఈ పంతం? నా తర్వాత రాక్షస రాజ్యానికి నీవే రాజు. నా మాట విని బుద్ధిగా ఉండు. తండ్రి, ఎవరు రాజు, ఎవరిది రాజ్యం? అంతా మిథ్య. ఆ శ్రీహరి నామం ఒకటే సత్యం, నిత్యం. అందరికీ ఆయనే దిక్కు. మనమంతా భార్యాబిడ్డలమనే చేపల వలె కోరికలు, గర్వము, కోపము అనే పెద్ద పెద్ద అలలతో కూడుకుని ఉన్న ఈ సంసార సాగరాన్ని దాటుటకు విష్ణు భక్తి అనే ఓడ ఒక్కటే సాధనం. సర్వంతర్యామి అయిన విష్ణువును పూజించి తరించండి. హరి హరి, ఎక్కడున్నాడు
నీ హరిని. హరి ఇందుగలడందు లేడని సందేహము లేదు. ఎందెందు వెతికినా అందు కనిపిస్తాడు. నీలో కలడు, నాలోనూ కలడు. ఒరేయ్ మూర్ఖ, ఈ స్తంభమునందు నీ హరిని చూపించగలవా? శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ పదునాలుగు లోకములన్నీ నొక్కే జ్వాలా నరసింహ. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ పదునాలుగు లోకములన్నీ నొక్కే జ్వాలా నరసింహ. నీవే శరణమయ ఓ యానగిరి నరసింహ. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ పదునాలుగు లోకములన్నీ నొక్కే జ్వాలా నరసింహ. వైకుంఠవాస అవతార విశేష లక్ష్మీ నరసింహ పాహి మాం. వైకుంఠవాస అవతార విశేష లక్ష్మీ నరసింహ పాహి మాం. అభయప్రదాత ఆనందదాయక లక్ష్మీ నరసింహ పాహి మాం. ఉగ్ర నరసింహ పాహి మాం. దుష్ట సంహార పాహి మాం. పాహి మాం, పాహి మాం, పాహి మాం. I wish this string of feats be never ending. There is an end to everything, but we believe that there is never an end, but always beginning.